జై శ్రీమన్నారాయణ. ప్రపన్నుడు తన దినచర్యను ఆచరించు సమయములో సత్ప్రవర్తన కలిగి ఉన్న ప్రపన్నులకు కొందరు అనుకూలురు ఉందురు, కొందరు ప్రతికూలురు ఉందురు. అనుకూలుల గురించి తెలుసుకుందాం. జ్ఞాన, భక్తి, వైరాగ్యములను వృద్ధి పొందించువారు అనుకూలురు. జ్ఞానము అనగా తత్వయాదాత్మ జ్ఞానము అనగా భక్తి, భగవంతుని ఒక్కనిపైననే నిరతిశయ ప్రేమ. ఈ రెండును కలిగినవాడు వైరాగ్యము కలుగును. ఈ విధముగా జ్ఞానము, భక్తి, వైరాగ్యము అను ఈ మూడే వైష్ణవులకు అలంకారములు. వీటిని బట్టియే శ్రీ వైష్ణవుల గొప్పతనమును నిర్ణయించుట జరుగును. కావుననే శ్రీమన్నాథమునుల యొక్క దివ్య వైభవమును చెప్పుచూ ఆళవందారు వారు అచింత్య దివ్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశి అని, అగాధ భగవత్ భక్తి సింధువు అని చెప్పినారు. వారి జ్ఞాన, భక్తి, వైరాగ్యములు అపూర్వములు. అందుచే అవి నవనవోన్మేషణములు. అట్టివారు అనుకూలురు. వీరితో ప్రపన్నులు కలిసియుందురు. ఇట్టి అనుకూలురు పరమ ఆర్తులై యుందురు. ఒక పొలము నిండా నీరున్నచో దాని పక్కన ఉన్న పొలములో నీరు లేకున్నను నీరు ఉన్న పొలమునకు దగ్గరగా ఉండుటచే పదునుగా నుండును. అట్లే జ్ఞాన, భక్తి, వైరాగ్యములు లేనివారై స్వరూపమేమో తెలియనివారు జ్ఞాన, భక్తి, వైరాగ్య పరిపూర్ణులతో కలసి ఉన్నచో వారికి పూర్వమున్న శుష్క దశ పోయి జ్ఞాన, భక్తి, వైరాగ్యములు కొద్ది కొద్దిగా వృద్ధి చెందును. ఇట్లు కొత్తగా ఆవిర్భవించుచున్న జ్ఞాన, భక్తి, వైరాగ్యములను చూచినచో వారికి వారే ఈ శరీరమే తమకు చర్మ శరీరమని నిశ్చయించుకొని తగినట్లు ఉందురు. ఈ శరీరమును వీడిన నాడు మరొక శరీరమును పొందనవసరము లేదు. భగవత్ప్రాప్తి నిశ్చయము అని తమ మనసులో తమకే తెలియచుండును. ప్రతికూలురు ఎలా ఉంటారో చూద్దాం. సహవాసము చేయకూడని వారు ప్రతికూలురు. ఈ ప్రతికూలురు దేహాత్మాభిమానులు, స్వతంత్రులు, అన్యశేషభూతులు, ఉపాయాంతర నిష్ఠులు, స్వప్రయోజన పరులు అని 5 విధములుగా ఉందురు. 1. దేహాత్మాభిమానులు. తమ శరీరమును యథార్థ స్థితిలో ఉంచుకొనుటకు తగిన పోషక పదార్థములను, భోగ్య పదార్థములను పెట్టి దేహమును బాగుగా పోషించుకుని మనుష్యులు కొందరు ఉందురు కదా. వారిని ఈ దేహాత్మాభిమానులు ఆదరించుచుందురు. వీరు పొందగోరునవి ఐహిక భోగములు మాత్రమే. 2. స్వతంత్రులు. వీరు దేహము కంటే ఆత్మ వేరుగా నున్నదని ఎరుగుదురు, కానీ తాము స్వతంత్రులమని భావింతురు. వీరు స్వర్గాది లోకములలో నుండు భోగములను పొందుటకు యజ్ఞయాగాదులను చేయుచు ఇంద్రాది దేవతలను ఆరాధించుచుందురు. ఆయా పైలోకములలో నుండు భోగములు, యజ్ఞయాగాది కర్మలు వీరికి ఉపాయము, స్వర్గాది భోగములు ఉపేయము. 3. అన్యశేషభూతులు. వీరు భగవంతునికి ఇష్టము వచ్చినట్లు వినియోగపడదగిన వారమని శేషత్వమును అంగీకరింతురు. కానీ ఆ శేషత్వము శ్రీమన్నారాయణునికే అని వీరికి తెలియదు. ఆయా దేవతలనే ఫలప్రదులని తలచి వారినే తాము దేవతలనుగా ఆరాధింతురు. బ్రహ్మ రుద్రాది దేవతలు వీరి ఉద్దేశము అనగా ఉపాయము.
వీరు వారిని ఆశ్రయింతురు. ఆయా దేవతల యొక్క సాయుధ్యమే వీరికి ఉపేయము, అనగా వారితో సమానమైన భోగము కలవారై ఉండుట. ఇచ్చట మనము తెలుసుకొనవలసినది మోక్షము ఎన్ని విధములు అనునది. మోక్షము 5 విధములుగా ఉండును. 1 సాలోక్యము, 2 సామీప్యము, 3 సారూప్యము, 4 సాయుధ్యము, 5 ఈ 5 రకాల గురించి వచ్చే